హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బాక్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక పూజారి కూతురు ఇద్దరు వచ్చేసి పడవలో బయలుదేరతారు. వాళ్ళు వచ్చేసి ఒక అమ్మవారి జాతరకు బయలుదేరతారు అని. అప్పుడు పూజారి భార్య అడుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా కూతురుని తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అన్నప్పుడు పూజారి అంటాడు, అమ్మాయి ఈ వయసులో కాకుంటే ఇంకే వయసులో తిరిగి జాతరలు చూస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళు, మేము తొందరగానే తిరిగి వస్తామని అనుంటే వాళ్ళిద్దరు అయితే పడవలో బయలుదేరతారు. బయలుదేరినాక కూతురు ఏం చేస్తాదంటే నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటది. అప్పుడు ఈ పూజారి కూతురుకు చెప్తాడు, అమ్మ అలా నీళ్ళలో చేతులు పెట్టి ఆడుకోవద్దు, ఇది వరకు మన పూర్వీకులు బాక్ అని ఒక దుష్ట శక్తిని అయితే బంధించారు. ఆ బాక్ అనే దుష్ట శక్తి ఏం చేసేదంటే మనుషులను చంపేసి వాళ్ళ రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి అలాగే ఊరు మొత్తాన్ని చంపేసేది. అమ్మవారికి పూజలు చేసి ఆ బాక్ అనే దుష్ట శక్తిని అయితే బంధించారు. కొంతమంది ఏం చేశారంటే ఆ దుష్ట శక్తిని వశపరుచుకుంటే ఆ దుష్ట శక్తి ఏం చెప్పినా చేసిద్దని దానికోసం అయితే చాలా ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఎవరి ప్రయత్నం ఫలించలేదు. ఎందుకంటే ఆ దుష్ట శక్తి చాలా బలమైనది. కాకపోతే కొన్ని గడియల్లో మాత్రం దాని శక్తి క్షీణిస్తుంది. ఆ క్షీణించినప్పుడు దాన్ని వశపరచుకోవచ్చు అని చెప్తాడు. అంతలోనే ఏమవుద్దంటే కూతురు నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంది కదా, ఒక చోట ఏదో చేకి తగిలి చేతులుండి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. బ్లడ్ బ్లీడింగ్ అవడం వల్ల ఆ బ్లడ్ వచ్చేసి నీళ్ళల్లో కలుస్తుంది. ఈ పూజారి పడవ చెడ్డుతో అలా చూస్తూ ఉన్నప్పుడు తెడ్డు అయితే ఒక చోట రాయి కింద ఇరుక్కుంటాది. ఏందబ్బా ఇలా ఇరుక్కుందని తెడ్డును అయితే బలవంతంగా పైకి తీసినప్పుడు ఆ బాక్ అనే దుష్ట శక్తి అనుంటూ వస్తుంది. వచ్చి చేపను పట్టుకొని ఇలా అలా ఆడుకుంటూ ఉంటది. అప్పుడు ఈ పూజారికి తెలియదు ఆల్రెడీ బాక్ అనే దుష్ట శక్తి ఎంటర్ అయిందని. ఏంటమ్మా నువ్వు చేపను పట్టుకున్నావు, ఆ చేపను వచ్చేసి పడే అన్నప్పుడు పూజారి బోటుకు ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అలా కిందికి చూడంగా పూజారి కూతురు శవమైంటది. బోట్ లో ఉన్నది వచ్చేసి బాక్ అనే దుష్ట శక్తి తన కూతురి పోలికలు పోలి ఉంటది. ఆ దుష్ట శక్తి ఆల్రెడీ మనుషులుగా మారగలదు కాబట్టి అప్పుడు ఈ పూజారి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అటు పక్క జాతర స్టార్ట్ అయ్యి ఈ దుష్ట శక్తికి వచ్చేసి తన శక్తి క్షీణిస్తుంది. క్షీణించినప్పుడు ఈ పూజారి ఏం చేస్తాడంటే తన దగ్గర అమ్మవారికి తీసుకెళ్లేది తీర్థం ఉంటే ఆ తీర్థం వచ్చేసి ఈ దుష్ట శక్తి పైన కొట్టేసి ఆ దుష్ట శక్తి ఆత్మను అయితే బంధిస్తాడు. అప్పుడు ఆత్మను బంధించిన ఆ దుష్ట శక్తి శరీరం అయితే అలాగే ఉంటది తన కూతురు రూపంలో. అప్పుడు ఆ దుష్ట శక్తితో చెప్తాడు, నా కూతురును నువ్వే చంపావు, నా కూతురు లేకుండా నేను ఇంటికి వెళ్ళాను, నువ్వే భార్య నేను సచ్చేంత వరకు మా కూతురుగా ఉండాలని ఆ దుష్ట శక్తిని అయితే ఇంటికి తీసుకెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక కోర్టు కాడ ఓపెన్ అవుతుంది. అక్కడ శివ అనే ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ దగ్గరికి వాళ్ళ మేనత్త క్యారేజ్ తీసుకొని వస్తుంది. శివ అనే లాయర్ ఏం చేస్తా అంటే తన చుట్టూ కొన్ని బోర్డులు అయితే పెట్టుకుంటాడు. వచ్చే క్లయింట్లు వచ్చేసి వంతులు మంచి వాళ్ళు అయితేనే రావాలి, వాళ్ళ కేసు కూడా పర్ఫెక్ట్ ఉండాలి, వీళ్ళైతే రైట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని బోర్డు పెట్టుకుంటారు. అతని దగ్గరికి అయితే ఎవరైతే క్లయింట్లు వస్తున్నారో అప్పుడు వాళ్ళ అత్త అంటుంది, ఒరే ఇలా బోర్డులు పెట్టుకుంటే మన దగ్గరికి ఎవరు వస్తారా, చూడరా పక్కన క్లయింట్లు ఎంతమంది వచ్చారో పక్క లాయర్ దగ్గరికి, నీ గాడికి ఎవరు రాలేదు, సరే నేను కేసు పట్టుకొచ్చా, ఒక లవ్ మ్యారేజ్ నువ్వే జరపాలి అన్నప్పుడు ఆ శివ అయితే ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు వాళ్ళ అత్త ఏం చెప్పుద్దంటే, ఒరే మంచి మీల్స్ తిని 3 రోజులు అవుతుంది, ఇది ఒక్కటి ఏదో ఒకటి చేయరా బాబు అని బతిమలాడినప్పుడు తప్పని పరిస్థితుల్లో శివ అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయనికని కోర్టు ద్వారా రిజిస్టర్ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకుంటాడు. వాళ్ళ పేర్లు అన్ని అడుగుతుండగానే వచ్చేసి అమ్మాయి తరపు వాళ్ళ ఫాదర్ పంపించారు గుండాలు అయితే అక్కడికి వస్తారు. వాళ్ళని చూడంగానే శివ కూడా భయపడతాడు. ఎందుకంటే దొర కూతురు అయి ఉంటది, అక్కడ దొర అంటే అందరికి ఆడలు, అందుకోసం అని శివ వాళ్ళ అత్త కూడా భయపడుతుంది. శివ ఏమంటాడంటే, అమ్మ తల్లిదండ్రులు చెప్పిన సంబంధమే చేసుకొని అని అమ్మాయిని పంపించినప్పుడు పక్కనున్న వ్యక్తి ఏం చేస్తాడంటే శివాని నోరు మూసుకో అని గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరవంగానే ఈ శివ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి ఒక తోలుకొని వచ్చింది కదా పెళ్లి చేసుకోవడానికి, వాడిని కొట్టి ఆడ పడేసింటారు. వాడిని అడుగుతాడు అమ్మాయి పేరు శివాని అన్నప్పుడు అవును శివాని అంటాడు. అప్పుడు ఆడ ఫైట్ చేసి అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఎందుకు సేవ్ చేసింటాడంటే ఈ శివ వాళ్ళ చెల్లెల పేరు కూడా శివానే, అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయి ఉంటది, అప్పటికే 10 సంవత్సరాలు అయింటది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి కేరళ బార్డర్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి ఈ శివ వాళ్ళ చెల్లెలు ఉంది కదా శివాని, ఆ అమ్మాయి ఇంట్లో ఓపెన్ అవుతుంది. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాక బాగా హ్యాపీగా ఉంటారు. శివాని భర్త, శివానికి 2 పిల్లలు కూడా ఉంటారు, ఒక కొడుకు ఒక కూతురు. హ్యాపీగా ఉన్నప్పుడు శివాని భర్త బయటికి జాగింగ్ కోసం అని వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక పొగ వస్తుంది. ఆ పొగ వచ్చి శివాని భర్తను చంపేస్తుంది. శివాని భర్త రూపంలో బాక్ అని ఫస్ట్ లో మనకు స్టార్టింగ్ లో ఒక దుష్ట శక్తి వచ్చింది కదా, ఆ దుష్ట శక్తి ఈ శివాని భర్త రూపంలో శివాని ఇంటికి వస్తుంది. పిల్లలు ఎక్కడ అని అడిగినప్పుడు ఈ శివాని ఏం చేస్తాదంటే ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అంటుంది. అప్పుడు శివాని కిస్ చేయడానికి వెళ్ళినప్పుడు శివానికి అయితే అద్దంలో తన భర్త కాదని అర్థం అయిపోతుంది, ఆ రూపం కనపడుతుంది. అంతలోనే ఏమవుతుందంటే బయట నుండి ఎవరో గట్టిగా అమ్మ అని కేకేస్తారు. కేకేయంగానే శివాని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళంగా నీ భర్త
భర్త ఆడ చనిపోయినాడమ్మా అని శివాని అయితే ఆ నుండి తీసుకెళ్లిపోతారు. ఆడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇక్కడ శివ వాళ్ళ ఇంటికి వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చి శివాని అంటే మీ చెల్లెలేనా? శివాని భర్త ఇద్దరు చనిపోయారు. శివాని వచ్చేసి ఆత్మహత్య చేసుకుంది. శివాని భర్త వచ్చేసి హార్ట్ అటాక్ తో చనిపోయాడు. వాళ్ళ ఆస్తి మీకే వస్తుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరి అక్కడికి వెళ్తారు. ఎవరు? శివ వాళ్ళ అత్త ఇద్దరు బయలుదేరి కేరళ వెళ్ళిపోతారు. అక్కడ ఈ శివ వాళ్ళ బావ వచ్చేసి ఒక పెద్ద ప్యాలెస్ ఉంటది. ఆ ప్యాలెస్ లో ఉంటాడు. ఆ ప్యాలెస్ కొనింటాడు. కొన్న వ్యక్తికి అయితే సగం డబ్బులు ఇచ్చింటాడు, ఇంకా సగం డబ్బులు అయితే ఇచ్చిన్నాడు. అప్పుడు కేరళలో ఆ ఊరి ప్రెసిడెంట్ ఏం చేస్తా అంటే ఇవన్నీ తర్వాత చూద్దాము, ముందు మా ఊర్లో జాతర జరుగుతుంది, ఆ జాతర అయిపోయాక చూద్దాము, అంతవరకు మీ ఇంట్లో వచ్చేసి ఇతని పేరు వచ్చేసి దొర, ఇతని కూతురు పేరు మాయ, వీళ్ళిద్దరు మీ ఇంట్లోనే ఉంటారు ఈ ప్యాలెస్ లోనే, ఈ పంచాయతీ తర్వాత చూద్దామని అని వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ప్యాలెస్ లోనే ఈ శివాని భర్త కాడ పని చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు. మేస్త్రి ఒక అతను, కార్పెంటర్ ఒక అతను. ఆ ప్యాలెస్ కట్టినకి వచ్చిన వాళ్ళు. ఇక శివ అయితే ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్తాడు. శివాని కొడుకు పేరు వచ్చేసి శివానే పెట్టింటాది. నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు శివ అని చెప్తాడు. కూతురు పేరు వచ్చేసి శక్తి. ఆ అమ్మాయి అయితే కోమాలోకి వెళ్ళిపోయి ఉంటది. ఆ రోజు వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ తో చనిపోయి అమ్మాయి ఒక చోట కింద పడి ఉంటది. అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయి ఉంటది. అమ్మాయిని ట్రీట్మెంట్ చేసి అమ్మాయి వచ్చేసి ఈ దొర ఉన్నాడు కదా, దొర కూతురు మాయ ఉంది కదా, అమ్మాయి వచ్చేసి డాక్టర్. అమ్మాయి ఇంట్లోనే వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటది. అప్పుడు శివ వాళ్ళ అత్త అడుగుతుంది, హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయొచ్చు కదంటే మా ఊరి హాస్పిటల్లో అంత సౌకర్యాలు లేవు, అందుకే ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్తుంది. ఇక ఆ జాతర అయిపోయాక ఆ ప్యాలెస్ అమ్మేసి వచ్చిన డబ్బులతో సగం ఎలాగో వీళ్ళకి ఇయ్యాలి కదా, ఆ డబ్బులతో నేను హాస్పిటల్ కట్టిస్తాని మాయ చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఈ శివ ఏం చేస్తా అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఏం జరిగిందో మొత్తం డిక్లేర్ గా కనుక్కోవడం కోసమని. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు జరిగిన విషయం చెప్తారు. ఇలాగా మీ చెల్లెలు వచ్చేసి సూసైడ్ చేసుకుని చనిపోయింది, మీ బావకు హార్ట్ అటాక్ వచ్చింది అన్నప్పుడు అదే ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ కు ఒక కొడుకు ఉంటాడు రవి అని. ఆ అబ్బాయి శివకి ఏం చెప్తాడంటే ఉదయాన్నే మీ బావ జాగింగ్ వెళ్ళేటప్పుడు అయితే నేను ఒక వీడియో తీశాను అని ఒక వీడియో చూపెడతాడు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటే ఏదో డెమో కోసమని ఒక వీడియో తీస్తుంటాడు వాళ్ళ ఊర్లో. అదే టైంలో ఎవరు ఈ శివ వాళ్ళ బావ జాగింగ్ వెళ్ళేటప్పుడు ఆ వీడియో చూడంగా అక్కడ ఒక స్వామి కనపడతాడు వీళ్ళకి. ఆ వీడియోలో ఈ స్వామి ఎవరు అని వచ్చేసి శివ ఆ రవిని అడగంగా ఏమో నాకు కూడా తెలియదు, మా ఊర్లో జాతర జరుగుతుంది కదా, ప్రపంచంలో ఎక్కడెక్కడ నుండి నలుమూల నుండి వస్తారు, అలా వచ్చిన వ్యక్తి అయి ఉంటాడని చెప్తాడు. శివాని బాయిలో సూసైడ్ చేసుకున్నప్పుడు చూసిన మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి రవి అయి ఉంటాడు. అప్పుడు రవి చెప్తాడు శివకు, నాకేదో సౌండ్ వస్తే వాళ్ళ ఇంటికాడ వెళ్ళాను, అక్కడ వచ్చేసి శివాని అయితే ఆత్మహత్య చేసుకుని ఉంది, తాడు గురి చేసుకుని ఉంది అని చెప్తాడు. అప్పుడు ఈ శివకు ఏదో తేడా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి చూసినప్పుడు ఆత్మహత్య చేసుకుంది అన్నావు, బానే ఉంది, కాకపోతే ఊర్లో కొంతమంది ఇలాగా మీ చెల్లెలు పరిగెడుతూ ఉండడం మేము చూసామన్నారు, అసలు ఏం జరిగిందని శివ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వీళ్ళున్న ప్యాలెస్ లో వచ్చేసి ఒక దయ్యం ఉంటది. ఆ దయ్యం అయితే ఈ శివ వాళ్ళ అత్తను భయపెడుతుంది. ఆ నుండి వచ్చేసి ఈ శివ మేనల్లుడు ఉన్నాడు కదా చిన్న పిల్లడు, ఆ పిల్లని కూడా ఆ దయ్యం కనపడుతుంటది. ఆ పిల్లడు భయపడుతూ అటు ఇటు పరిగెడుతుంటాడు, కాకపోతే ఎవరికి ఏం చెప్పలేక ఉంటాడు. ఒక రోజు ఏం జరుగుతుందంటే ఈ శివ ప్రెసిడెంట్ కొడుకు రవి ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు కారులో వస్తూ ఉండగా ఒక చోట బండి ఆగుతుంది. బండి ఆగినప్పుడు శివ నేను దిగి చూస్తానే దిగుతానే అటు పక్క ఎవరో పరిగెత్తినట్టు అనిపిస్తుంది. శివ అటు పక్క వెళ్ళిపోతాడు. అటు పక్క వెళ్ళి అదంతా తిరిగి చూస్తే అక్కడైతే ఎవరు ఉండరు. తిరిగి వచ్చేసరికి రవి అయితే ఉండడు. ఇక్కడ రవికి ఏం జరిగింటాదంటే శివాని ఆత్మ రూపంలో ఒక ఆత్మ వచ్చి రవిని అయితే ఇక్కడ చంపేసి ఉంటది. మరుసటి రోజు ఉదయాన్నే ఈ రవి డెడ్ బాడీ దొరికినప్పుడు ప్రెసిడెంట్ చాలా బాధపడతాడు. బాధపడినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే నువ్వు రవి ఇద్దరు కలిపి వెళ్తూ ఉన్నప్పుడే సంఘటన జరిగింది కాబట్టి నువ్వే ఏదో తప్పు చేశావన్నప్పుడు నా చెల్లెలు మా బావ ఇద్దరు చనిపోయినప్పుడు ఆ వీడియోలో ఒక మాంత్రికుడు ఉన్నాడు కదా, అతనే మాకు అక్కడ కనపడ్డాడు, మీ ఇద్దరు వెళ్ళేటప్పుడు అతన్ని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నప్పుడు ఈ పోలీసులు మాత్రం నమ్మరు. నమ్మనప్పుడు ఈ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా అతను అంటాడు, అతను ఏదో ఎవడో స్వామీజీ ఉన్నాడు అంటాడు కదా, ముందు వాడిని పట్టుకోరు అంటాడు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే అతను ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేసి అతను ఉన్న ప్లేస్ కి అయితే వీళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు అతను పూజలు చేస్తూ ఉంటాడు, కాకపోతే అతను ఉండడు. ఆ పూజలు చేసే ప్లేస్ లో వచ్చేసి ఈ రవి ఫోటో, ఈ శివ బావ చెల్లెలు ఇద్దరు ఫోటో, మొత్తం వీళ్ళు ముగ్గురు ఉంటాయి. వీళ్ళ ముగ్గురుతో పాటుగా శివ మేనకోడలు శక్తి ఉంది కదా చిన్న పాప, ఆ పాప ఫోటో కూడా అక్కడ ఉంటది. ఇక ఈ వీడియో అంతా చేస్తానని పోలీసులు కూడా ఫిక్స్ అయిపోతారు. జాతర దగ్గర పడి ఉంటది, పోలీస్ సెక్యూరిటీ అంతా వచ్చింటారు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఇమ్మీడియట్ గా చేసి పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పు, సగం మంది వాడిని ఎతకడమని చెప్పు అని చెప్తాడు. ఎవరిని? ఆ స్వామీజీ కోసమని. శివ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంట్లో ఒకసాట కూర్చున్నప్పుడు పై నుండి వచ్చే ఒక ఆల్బం కింద పడుద్ది. అది వచ్చేసి శివాని భర్తది పెళ్లి ఆల్బమ్ ఏంటది. అది చూస్తూ ఉన్నప్పుడు ఒక డేట్ కనపడుతుంది. ఆ డేట్ కనపడినప్పుడు డౌట్ వచ్చి శివ నుండి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మామూలుగా మన గ్రామ పంచాయతీ
పంచాయతీ కార్యాలయం టైప్ ఉంటే అక్కడికి వెళ్లి కొన్ని బుక్లు అయితే చెక్ చేస్తాడు, కొన్ని ఫైల్స్ చెక్ చేసి దాంతో డేట్లు ఎవరెవరు మొత్తం చెక్ చేసినప్పుడు నెక్స్ట్ డేట్ వచ్చేసి అక్కడ పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఉంటది, ఏది డేట్ ఆఫ్ బర్త్. అక్కడ ఏం జరుగుతుంటదంటే ఆ ఊర్లో జాతర వచ్చేసి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటది. ఆ జాతర రోజు పుట్టిన వాళ్ళు మాత్రమే ఒక మచ్చ ఉంటది వాళ్ళకు, వాళ్ళు మాత్రమే చనిపోతూ ఉంటారు. ఇదే కారణమా అని శివకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఆల్బమ్ లో తన మేనకోడలు శక్తి పుట్టింది కదా, ఆ బర్త్డే డేట్ కూడా అదే అయింటది. ఇక శివ ఏం చేస్తాడంటే ఇదే కన్ఫామ్ అని ఇదంతా చేస్తున్నది ఆ మాంత్రికుడే అని వాడిని అయితే పట్టుకుంటారు. పట్టుకున్నాక వాళ్ళని ఉంటేది అతను తప్పించుకొని వెళ్తాడు. తప్పించుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు అయితే ఇన్స్పెక్టర్ చనిపోతాడు. ఇన్స్పెక్టర్ చనిపోవడం ఈ శివతో పాటు ఇంకో కానిస్టేబుల్ చూస్తారు. అప్పుడు వీళ్ళు ఎతుకుతున్న మాంత్రికుడు అంటాడు, ముందు అతన్ని కాపాడండి అయ్యా, చంపేది నేను కాదు, బాక్ అనే దుష్టశక్తి చంపుతుందని చెప్తాడు. అప్పట్లోగానే ఆ బాక్ అనే దుష్టశక్తి వచ్చేసి ఇన్స్పెక్టర్ ను చంపేసి ఉంటది. ఇక స్టేషన్ తీసుకెళ్లాక డిఎస్పీ వచ్చినప్పుడు ఈ మాంత్రికుడు ఉన్నాడు కదా, అతను మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు ఏం జరిగింది అని. యాక్చువల్ గా వచ్చేసి బాక్ అనే దుష్టశక్తిని ఫస్ట్ లో ఒక పూజారి తన కూతురు చనిపోయింది, నీ వల్లే నువ్వే మా ఇంటికి రావాలని తీసుకెళ్లాడు కదా. ఇంటికి తీసుకెళ్లినప్పుడు ఆ పాపకు ఓ రోజు ఊర్లో జాతర జరుగుతుంటే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాస్తవం అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే తన ఆత్మ బంధించబడిందని. అప్పుడు ఆ దుష్టశక్తి ఏం చేస్తా అంటే పూజారి ఊర్లో లేని టైంలో తన ఆత్మను తను తీసేసుకొని తనకు ఆల్రెడీ తన ఆత్మ క్షీణించిపోయింది. తనకు బలం రావాలంటే జాతర రోజు పుట్టిన ముగ్గురిని అయితే చంపాల్సి ఉంటది. ఆ ముగ్గురు ఒక్క 10 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది కదా ఆ ఊర్లో. అలాగా ఈ శక్తి అనే చిన్న పాప ఉంది కదా, ఆ పాపకు వచ్చేసి 10 సంవత్సరాలు, ఈ రవి అనే అతనికి 20 సంవత్సరాలు, ఇన్స్పెక్టర్ కు 30 సంవత్సరాలు. అంటే వాళ్ళు ముగ్గురు ఒకే రోజు పుట్టింటారు జాతర రోజు. వాళ్ళ ముగ్గురిని చంపేస్తే ఈ బాక్ అనే దుష్ట శక్తికి మళ్ళీ తన శక్తి తనకు తిరిగి వస్తుంది. అందుకోసమని ఫస్ట్ వచ్చేసి ఈ శక్తిని చంపనీకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శివాని భర్త రూపంలో వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు అక్కడ శివాని కనుక్కుంది కదా తన భర్త కాదు వచ్చిందని. కనుక్కున్నప్పుడు పిల్లలు ఎక్కడున్నారో చెప్పమన్నప్పుడు శివాని చెప్పిండదు. చెప్పనప్పుడు పిల్లలను దాపెట్టయితే శివాని అయితే చాలా దారుణంగా చనిపోతుంది. పిల్లలకు మాత్రం ఏ విషయం తెలియలేదు. ఎందుకంటే నాన్న మనము తాగుడు మూతలాడుతున్నాం, మీరు దాపెట్టుకోండి అని పిల్లలను దాపుకోబెట్టి తనైతే చనిపోతుంది. ఎందుకంటే అప్పుడు పిల్లలకు చెప్పినా అర్థమయ్యే స్టేజీ ఉండదు కాబట్టి. ఆ వచ్చిన దుష్టశక్తి ఆ పిల్లల తండ్రి రూపంలో వచ్చింది కాబట్టి. అలాగా ఆ దుష్టశక్తి ఈ శివాని ఉరి తీయంగానే ఏం జరుగుతుందంటే ఇటు పక్క వచ్చేసి ఊరి జనాలు పిలిచారు కదా, పిలిచినప్పుడు ఈ బాకే శివాని రూపంలో వచ్చేసి వెళ్ళిపోయింటది. బాకి యాక్చువల్ గా శివాని కూతురైన శక్తిని చంపని కోసమే వచ్చింటది. మళ్ళీ ట్రై చేసినప్పుడు శివాని ఆత్మ అక్కడ ఉంటది ఆ ప్యాలెస్ లో తన పిల్లలను కాపాడడం కోసమని. ఆ శివాని ఆత్మ తన పిల్లలను కాపాడుతూ ఉంటది. ఇదంతా వచ్చేసి ఆ మాంత్రికుడు చెప్పినప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు. ఈ జాతర అయిపోయేలోగా ఆ బాకు వచ్చేసి శక్తిని చంపిందనుకో ఆ బాకును ఆపలేం, ఎలాగైనా సరే శక్తిని కాపాడాలి అని డిసైడ్ అవుతారు. డిసైడ్ అవ్వగానే ఈ శివ నుండి బయటికి వస్తాడు. అక్కడికి వచ్చేసి బాక్ అనే ఆత్మ అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో అందరినీ అది ఇది చేసి భయపెట్టేసి అప్పుడు ఈ మాంత్రికుడు తన దగ్గర ఒక దండ ఉంటే దాన్ని తీసుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చినప్పుడు ఆ మాంత్రికుడిని బాగా చంపేస్తుంది. ఆ మాంత్రికుని రూపంలో ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, శివాని ఆత్మను బంధించినావనుకో బాక్ అక్కడికి వస్తుంది, ఆ బాకుని నేను అంతం చేస్తానని చెప్తాడు. ఈ మాంత్రికుని రూపంలో ఉన్న బాకి ఆ మాట చెప్తాడు ప్రెసిడెంట్ కు. అప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే శివాని ఆత్మను ఎలా అంతమొందించాలి అన్నప్పుడు శివాని బూడ్చారు, అలా కాకుండా బూడ్చిన దాన్ని తవ్వేసి బయటికి తీసి కాల్ చేసి ఆత్మ అందరితో పోతుందని చెప్తాడు. అప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే తన మంత్రులు పంపిస్తాడు. పంపించినప్పుడు ఇటు పక్క వచ్చేసి ఈ బాక్ అనే ఆత్మ వచ్చేసి నీళ్ళల్లో గాని బయట గాని ఎక్కడైనా బతకగలదు. అదొక కప్ప జాతికి చెందిన దుష్ట శక్తి టైప్ ఉంటది, దాని బ్లడ్ మొత్తము. ఇటు పక్క మాయ డాక్టర్ కదా, హాస్పిటల్లో ఈ మాంత్రికుడు ప్రెసిడెంట్ ఇద్దరు వెళ్ళింటారు. ఎందుకంటే జైల్లో గొడవ చేసింది కదా బాక్ అనే ఆత్మ. వెళ్ళినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ బ్లడ్ శాంపిల్ ఎవరిదని చెక్ చేసినప్పుడు అది ప్రెసిడెంట్ తో పాటు వచ్చిన మాంత్రికుడు అని తెలుస్తుంది. అప్పుడు శివ ఏం చేస్తా అంటే ఈ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి ఆ మాంత్రికుడు ఎక్కడ అని అడుగుతాడు. ఈ ప్రెసిడెంట్ చెప్పడు, ఎందుకంటే తనే కదా తన చెల్లెల ఆత్మను మొత్తం క్లోజ్ చేయమని పంపించాడు, అందుకోసం అని చెప్పాడు. అక్కడ ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగాక ఆ ప్రెసిడెంట్ వస్తుండగా అక్కడ ఈ మాంత్రికుడు డెడ్ బాడీ కనపడుతుంది. మరి నాతో పాటు ఉన్నది ఎవరు అన్నప్పుడు అప్పుడు ఈ శివ చెప్తాడు, నీతో పాటు ఉన్నది వచ్చేసి బాక్ అనే దుష్ట శక్తి, మాంత్రికుడు ఎప్పుడో చనిపోయాడని చెప్తాడు. అప్పుడు ఇలా పలానా ప్లేస్ పంపించాను శివాని ఆత్మను అంతమొందించడానికి అని ప్రెసిడెంట్ చెప్పినప్పుడు శివ అక్కడికి వెళ్ళలోగే ఈ బాక్ అనే దుష్ట శక్తి మాంత్రికుని రూపంలో వెళ్ళి ఈ శివాని బూర్చారు కదా శివాని, దాన్ని తవ్వేసి అంతమొందించడానికి రెడీ అవుతుంది. అక్కడికైతే శివాని ఆత్మ వస్తుంది. అక్కడ ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగిన బాక్ దుష్ట శక్తి ముందర ఈ శివాని ఆత్మ ఏం చేయలేకపోతుంది. అంతలోనే అక్కడికి శివ వెళ్తాడు. శివ వెళ్ళినప్పుడు శివాని ఆత్మ అన్న నా పిల్లల్ని ఎలాగైనా కాపాడు అంటుంది. ఇంకా ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది
జరుగుతుంది కదా, అమ్మవారి జాతరకు వచ్చేసి ఈ శివ ఏం చేస్తాడంటే మాయకు ఫోన్ చేసి శక్తిని తీసుకొని జాతర కాడికి రా అని చెప్తాడు. మాయ అయితే శక్తిని తీసుకొని వస్తుంది. ఈ బాక్ అనే దయ్యం అక్కడ చిన్న విధాలుగా పోరాడుతుంది, ఎందుకంటే ఆ పాపం చంపడం కోసమని. ఈ శివ ఏం చేస్తా అంటే మాయనైతే కాపాడతాడు. ఆ జాతర రోజు అమ్మవారికి శక్తి వస్తుంది కాబట్టి ఆ శక్తి ఈ బాక్ అనే దయాన్ని అంతమొందిస్తుంది. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.